కొత్త కొత్త యుద్ధాలేమన్నా పెరిగిపోతాయేమో అర్థం కావట్లేదు. ఓ పక్కన ఇరాన్‌కి వెళ్ళొద్దంటూ అమెరికా, అటు పక్కన చైనాతో పాటుగా రష్యాతో పాటు అనేక దేశాలు పిలుపునిస్తూ ఉండటం. చైనా అటు అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అవన్నీ అక్కడ చేరడం. అక్కడెప్పుడు యుద్ధం వస్తుందో తెలీదనుకుంటుంటే, మరోవైపున తైవాన్ మీద దాడి ఈ ఏడాదే జరుగుతుందనుకుంటున్నటువంటి సందర్భంలో చైనాలో తిరుగుబాటు జరిగి చైనా సైనిక జనరల్‌లు తప్పు చేశారని వాళ్ళని జైళ్ళలో పెట్టి శిక్షిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి అణు మిస్సైల్స్‌లో కూడా నీళ్లు పోసినటువంటి విషయాల మీద దర్యాప్తు చేసుకుంటూ చైనా గిలగిలలాడుతుంటే, ఈ సందర్భంలో చైనా, తైవాన్‌ల మధ్య ఏమన్నా యుద్ధం మొదలవుతుందేమో తెలీదు గానీ, చైనా వాళ్ళు తైవాన్ మీద వరుసబెట్టి క్రాస్ చెకింగ్ అన్నటువంటి పేరుతో ఇప్పటికే చాలా సార్లు మేము లోపలికెళ్ళొచ్చేసాం. మాకు మొత్తం పిక్చర్ వచ్చేసింది. కాపోతే ఏ క్షణంలోనైనా సరే మన నేవీ, మా ఎయిర్ ఫోర్సు దాన్ని స్వాధీనం చేసుకుంటుందన్నది కాస్త రివర్స్‌లో ఎళ్ళింది. ఇప్పుడు తైవాన్ చైనాకి సంబంధించినటువంటి ఒక విమానాన్ని కూల్చడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.